హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మంచి యూజ్ఫుల్ వీడియో, ఇంకా చిన్న వీడియో అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది మనందరికీ బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి అందరికీ తెలిసిందే. మనం ఇల్లు క్లీన్ చేసుకునేదానికి వాడుతూ ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటివి వాడుతూ ఉంటారు. ఇవి ఇల్లు క్లీన్ చేసుకునేదానికి వాడతాం, బాగానే ఉంది. కాకపోతే వీటిని కూడా అప్పుడప్పుడు మనము బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే మనకి లోపలికంతా డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. మనం ఇల్లు తుడిచినప్పుడు జస్ట్ అలా సర్ఫ్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ గట్టిగా పిండేసి ఎండలో పెట్టేస్తూ ఉంటాము. మనకి పైకేమో బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ లోపలంతా మనకి డస్ట్ అంటే బ్యాక్టీరియా లాగా ఏదైనా పేరుకుపోతూ ఉంటుందండి. మనము ఒక 15 డేస్కి ఒకసారి అలాగ కానీ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ ఎక్కువ రోజులు వస్తాయి. ఇంకా కొత్తవి కొనాల్సిన పని లేకుండా ఉంటుంది. ఇల్లు తుడుచుకున్నప్పుడు కూడా మనకి నీట్గా ఉంటుంది ఇల్లు అనేది. ఇవి క్లీన్ చేసుకునేదానికి మనకి వేడి నీళ్ళు పెడుతున్నానండి. అంటే వేడి నీళ్ళు యూజ్ చేసామంటే మనకి లోపలికంతా కూడా వెళ్ళిపోయి డస్ట్ అనేది బాగా పోతుంది. వేడి నీళ్ళని అంటే మరీ మరిగే నీళ్ళేం కాదు, కొంచెం కాగిన నీళ్ళని ఇలా బకెట్లోకి పోసేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ప్లాస్టిక్ బకెట్లో పోసారు కదా, బకెట్ ఏమన్నా పాడవుతుంది అని. ఏం పాడవదండి, మనమేమంత మరిగే నీళ్ళు ఏం పోయట్లేదు కదా. ఇది వచ్చేసి చాకలి సోడా అంటారు కదా, అది. ఇది బట్టలు తెల్లగా అయ్యేదానికి చాకలి వాళ్ళు వాడతారు ఎక్కువగా. ఇది అదే అండి, బట్టల సోడా అంటారు కదా, అది. ఒక పెద్ద స్పూన్ నిండా ఇందులో వేసేసుకోవాలి. ఇదొక్కటి చాలండి మనకి మురికంతా వదిలించేదానికి. ఎక్కువగా ఇల్లు తుడుచుకునేదానికి వాడేవన్నీ కూడా వైట్గానే ఉండేవి వాడతాం మనము. ఇదైతే బాగా డస్ట్ అంతా క్లీన్ చేసి మళ్ళీ కొత్త దానిలాగా తెల్లగా తెప్పించేస్తుందండి మనకి వీటిని. మనం ఎన్ని అయితే వాడుకుంటామో అన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని 1 గంట సేపు అలా వదిలేసామంటే, వేడి నీళ్ళు వేసాము ప్లస్ ఇంకా దీంట్లో మనం బట్టల సోడా కూడా వేసాం కదా, అందువల్ల వీటిలో ఉండే మురికంతా పోతుంది, తెల్లగా వచ్చేస్తాయండి, కొత్త వాటిలాగా వచ్చేస్తాయి. మనం ఒక 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసి పెట్టుకుని ఉన్నామనుకోండి, కొత్తవి కొనాల్సిన పని లేకుండా ఉంటుందండి. రోజు ఇల్లు తుడిచి బాగా పిండేసి ఎండలో పెట్టేసుకుంటూ ఉంటాము. ఇంకా దాంట్లో మురికి ఏముంటుందిలే అనుకుంటాం కదా. ఇప్పుడు నేను నీళ్ళలో పెట్టి తీస్తున్నాను చూడండి, అసలు ఎంత నల్లగా వచ్చాయో నీళ్ళైతే. మనకి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ మురికి అనేది లోపల పేరుకుంటుందండి. ఇవన్నీ దారాలు దారాలు దగ్గరకు ఉంటాయి కదా, మనకి లోపలికంతా పేరుకుపోతుంది అది. మనం ఇలాంటివి ఎక్కువ రోజులు ఇల్లు తుడుచుకునేదానికి వాడుకోకూడదండి. మనం ఇల్లు తుడుచుకునేదే ఇంట్లో బ్యాక్టీరియా లాంటిది లేకుండా, ఈగలు దోమలు రాకుండా ఉండేదానికి. అలాంటప్పుడు వాడేవి కూడా మంచి నీట్గా ఉండేవి కదా వాడుకోవాలి. మనం డైలీ తుడిచేసి పక్కన పెట్టి మళ్ళీ రెండో రోజు అదే వాడితే ఉపయోగం ఏముంది చెప్పండి. అలా కాకుండా ఇలా కానీ అప్పుడప్పుడు వీటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇల్లు తుడిచినప్పుడు కూడా శుభ్రంగా ఉంటుందండి ఇల్లు అనేది. ఈగలు దోమలు రాకుండా ఉంటాయి, ఇంకా కొత్త కొత్తవి కొనాల్సిన పని లేకుండా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ రోజులు వస్తాయి మనకివి. కొద్దిగా సర్ఫ్ కానీ ఏదైనా వేసుకొని ఒకసారి ఇలా ముంచి తీసేసి ఎండలో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా 15 డేస్కి ఒకసారి చేసుకోండి, మనకి ఎక్కువ రోజులు వస్తుంది, ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే రోజు మనం ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేసి, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.